మేనేజ్ చేసాం. మొత్తం నువ్వు సాటిస్ఫై కదా? నిజంగా చాలా. ఇందాక లాస్ట్లో నువ్వు డోర్ దగ్గర చేసావు చూడు, ఆ యాంగిల్లో అయితే చాలా సాటిస్ఫై అవ్వను. నిజంగా పిచ్చెక్కినట్టు అయిపోయింది. కార్తీక్, నాదొక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? ఐషు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నమ్మలేకపోతున్నాను. నీలో ఎంత కష్టం ఉందని తెలిస్తే 2 years బ్యాక్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. అది కాదు కార్తీక్, నువ్వంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆ ప్రేమతోనే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేగాని ప్రత్యేకంగా సెక్స్ మీద ఇంట్రెస్ట్ అని ఏం కాదు. అబ్బా, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండానే రొటీన్గా కాకుండా డిఫరెంట్ యాంగిల్లో చేద్దామంటే ఏంటి? నేను ఆడపిల్లనబ్బా, అన్నీ నాతో చెప్పిస్తావేంటి? నాకు కోరికలు ఉండవా ఏంటి? నేనే చెప్తాను కదా నీకు. అవసరమైతే పోర్న్ వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఉన్నట్టు డిఫరెంట్ యాంగిల్స్లో చేద్దామని నేనే చెప్పాను కదా. ఇందులో ఫీల్ అయ్యేదేముంది? కార్తీక్, ఇప్పటికే టైం 3 అయింది. ఓకే, డాడీ వచ్చేస్తారు. మాటలతో టైం వేస్ట్ చెయ్యొద్దు. నా మాట విని ఇంకొకసారి హ్యాపీగా సెక్స్ చేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. సరే, కానీ ఏదో ఈసారితో ఆపేద్దాము, మ్యారేజ్ అయ్యే వరకు వద్దన్నావు. అంటే అన్నాననుకో, అస్తమాను ఫోన్ చేయకపోయినా కానీ అప్పుడప్పుడు కలుస్తాంలే. ఎందుకు ఆగాలి? మనం ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా. అవును. కానీ కార్తీక్, ఒక కండిషన్. మనం కలిసినట్టు పూర్తిగా తొందరగా కాకుండా మనశ్శాంతిగా ఇంత టైం తీసుకుని చేసామనుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యాంగిల్స్లో సెక్స్ చేయొచ్చు. నా మాట విని టైం దొరికితేనే చేద్దాం, లేదంటే కామ్గా ఉందాం. సరేరా, అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, కానీ ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు సెక్స్ మొత్తం నేనే చేస్తాను, నువ్వు కామ్గా ఉండు. సరేరా బంగారం. ఐసు, శారీలో నిన్ను చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా? నిజం బంగారం, చాలా అదృష్టవంతుండ్రా. ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లో వచ్చినందుకు గాడ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను రా. ఈ పొగడ్తలన్నీ ఎందుకు? అర్జెంట్కి ఇప్పుడు రౌండ్ వేసుకోవాలా?